Hello people, welcome to the Incredible Girl. Ivalti video is all about how to make the perfect CV మన కోసం. ఇప్పుడు మనం జాబ్కి ఎక్కడైనా అప్లై చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ థింగ్ ఎవ్రీవన్ ఆస్క్స్ అరే CV పంపించండి, రెజ్యూమ్ పంపించండి. CV రెజ్యూమ్ ఉండటం ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు మనం జాబ్స్కి అప్లై చేస్తున్నాం. నౌ ఆ జాబ్ ఇంటర్వ్యూవర్ ప్రతి వాడితో ఒక లెందీ డిస్కషన్ మాట్లాడలేడు కదా మనల్ని తెలుసుకుంటానికి. సో అందుకోసమే ఆ రెజ్యూమ్ ఆర్ CV కమ్స్ ఇన్ టు పిక్చర్. మనం ఏంటి, మనం ఏం చదివినా, మన పర్సనాలిటీ ఏంది అనేది మన CVలో కన్వే అయిపోతే మనం ఆ జాబ్కి ఫిట్ అవుతున్నామంటే ద జాబ్ గై విల్ కాల్ us ఫర్ ద ఇంటర్వ్యూ. అందుకోసమే మనకు ఆ CV రెజ్యూమ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. సో నేను ఏదో పెద్ద తోపు తురుం అలా అనట్లే, కానీ నేను చేసిన ఎక్స్పీరియన్స్లో నేను ఎలా CV క్రియేట్ చేసుకున్నా, హౌ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఇన్ గెటింగ్ జాబ్స్ అనేది, అండ్ మీరు కూడా ఎలా చేయొచ్చు అనేదే ఈ వీడియోలో కన్వే చేస్తున్నాం. సో మనం ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు ఇఫ్ మన దగ్గర ఉన్న CV మనం ఏంటి, మనం చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ అంత మంచిగా కన్వే చేస్తే ద పాసిబిలిటీ ఆఫ్ అస్ గెటింగ్ ద జాబ్ ఇస్ మచ్ మోర్ హయ్యర్. అట్లీస్ట్ ఇంటర్వ్యూకి కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటి బెస్ట్ CV మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే నాకు CV చేసుకుంటాం రాదు, నాకు ఈ వర్డ్ డాక్యుమెంట్ రాదు, ఇవన్నీ టెక్నాలజీ నాకు రాదు అని టెన్షన్ పడక్కర్లే. దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ వెబ్సైట్ అబ్బా called as Canva, CANVA. సో www.canva.com అని కొట్టండి. ఇట్స్ అ వెబ్సైట్. అక్కడ మనకి చాలా టెంప్లెట్స్ ఉంటాయి. అందులోనే వాళ్ళకి CVs, రెజ్యూమేస్ కూడా టెంప్లెట్స్ ఉంటాయి. సో టెంప్లెట్ అంటే ఏంది అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక వేరే ఇన్ఫర్మేషన్తో ఒక రెజ్యూమే చేసేసి ఉంటారనమాట. సో దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే మనం వెళ్ళి అక్కడ జస్ట్ మన ఇన్ఫర్మేషన్తో రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. సో అది చూస్తానికి బాగుంటుందా, కలర్ బాగుంటుందా, అవన్నీ మనం టెన్షన్ పడక్కర్లే. సో ఫ్రమ్ అ ఫోటో ప్రొఫైల్ పిక్చర్ నుంచి మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన వర్క్ ఎక్స్పీరియన్స్, దాని ఫాంట్ ఎలా ఉండాలి, దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, సో వాళ్ళ దగ్గర చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో డిపెండింగ్ మీకేం నచ్చుతుందో దాని ప్రకారంగా మనం ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మన ఇన్ఫర్మేషన్తో ఫిల్ చేసేస్తే విల్ హ్యావ్ ఇట్ రెడీ. సో canva.com ఇస్ ద బెస్ట్ వెబ్సైట్ దట్ ఐ నో టు మేక్ అ CV. సో క్యాన్వాలో మనకు ఒక టెంప్లెట్ ఒక్కటే దొరుకుతుంది. దానిలో పెట్టే కంటెంట్ అంతా మనమే రాయాలి. సో కంటెంట్ అంటే ఏముండాలి మన CVలో అంటే మెయిన్లీ మన లైఫ్లో మెజారిటీ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్స్ కవర్ చేయాలబ్బా. సో లైక్ ఎడ్యుకేషన్ ఏంటి, మరి 10th క్లాస్ పర్సెంటేజ్ లక్కలే, ఎప్పుడు కంప్లీట్ చేసినాం, ఏడ కంప్లీట్ చేసినాం, ఏం డిగ్రీ చేసాము అది. దాని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, నువ్వు ఎక్కడైనా పని చేస్తే ఎక్కడ పని చేసావు ఆ కంపెనీ, దాని కింద ఏం పని చేసావు, ఆ డెసిగ్నేషన్ ఆర్ ద వర్క్ గురించి ఒక 1 లైన్ రాయొచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసావు అనేది ఇయర్ కూడా పెట్టచ్చు. దాని తర్వాత నువ్వు ఏదైనా వాలంటరీ వర్క్ చేసావనుకో, విచ్ యూ ఫీల్ అరే ఇది నేను చేసింది మంచిది అండ్ నాలో ఒక స్కిల్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు పని అంటే జాబ్లో చేసేదే పని కాదు, మనం బయట ఏదైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినాం, లేకపోతే వాలంటరీ సర్వీస్ ఎక్కడికైనా చేసాం, దానికి మేనేజ్మెంట్ చేసాం, అవన్నీ కూడా పని కింద, అవన్నీ కూడా స్కిల్లే. సో అవన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ అని పెట్టి మెన్షన్ చేయొచ్చు కింద. పర్సనలీ నన్ను అడిగితే ఐ ఆల్సో లైక్ టు ఇంక్లూడ్ హాబీస్, ఎందుకంటే మనం ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ వాళ్ళకి తెలుస్తుంది. ఇంకొక కెరియర్ ఆబ్జెక్టివ్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేది తెలుస్తుంది. నా జెన్యూన్ ఒపీనియన్ ఏంటి అంటే అరే కాపీ పేస్ట్ చేయకండి, మనకి ఏం అనిపిస్తుందో అది రాయండి మీ సొంతగా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద CVs దట్ ఐ రిసీవ్ ఫ్రమ్ పీపుల్ కదా, ఐ వాంట్ టు బీ దిస్ థింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్, దట్ థింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్, అది కాపీ పేస్ట్ అని తెలిసిపోతుంది. నీకు నిజంగా ఏం చేయాలని ఉంది, యూ వాంట్ టు లెర్న్ మోర్ స్కిల్స్ అనుకో, ఆర్ నువ్వు నిజంగా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకున్నావు అనుకో, రాయండి ఐ వాంట్ టు ఎర్న్ మోర్ అండ్ లెర్న్ మోర్. నాకు ఎక్కువ నేర్చుకోవాలని ఉంది ప్లస్ డబ్బులు సంపాదించాలని ఉంది. సో మన మోటివ్ అలా జెన్యూన్గా రాస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది అంటారు CV అంటే ఫార్మల్గా ఉండాలి, ఇలా ఉండాలి, కానీ ఐ ఫీల్ పర్సనలీ నేను ఫుల్ ఆపోజిట్ దానికి. ఎందుకంటే నా CV ఫార్మల్ కంటే ఆపోజిట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నా CV వల్ల నేను చాలా ప్లేసెస్లో రిజెక్ట్ కూడా అయినా, కానీ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇఫ్ ఆ కంపెనీ ఈజ్ నాట్ సింకింగ్ విత్ మై వైబ్ కదా, నాకు వద్దు, నా కాడ పని చేయాలని లేదు. నా CV లిటరలీ ఒక 4-5 పేజెస్ ఉంటుంది. దానిలో నా డ్రాయింగ్స్ ఉంటాయి, నాకు నచ్చిన కొటేషన్స్ ఉంటాయి, అండ్ నేను నమ్మిన థియరీస్ ఉంటాయి. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ CV ఏంటి అంటే, నేను ఎవడైనా CV చదివితే ఓహో ఈ పిల్ల ఇలా ఉంటుందా అని వాళ్ళకి ఒక
వైబ్ రావాలి. అండ్ అలానే నా సీవీ ఉంటుంది. సో మీకు ఫార్మల్గా చేయాలంటే ఫార్మల్గా చేసుకోండి, ఇన్ఫార్మల్గా చేయాలంటే ఇన్ఫార్మల్ చేసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ సీవీ ఏంటంటే ఇట్స్ అ డాక్యుమెంట్ విచ్ రిప్రజెంట్స్ యూ. మిమ్మల్ని రిప్రజెంట్ చేసే ఒక డాక్యుమెంట్ అది. నా సీవీతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా ప్రకారంగా ఇంకొకటి ఏంటి అంటే కవర్ లెటర్. కవర్ లెటర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏడకైనా అప్లై చేస్తున్నాం, దిస్ ఇస్ మై సీవీ, ఇది నా సీవీ అని చెప్పి పెడతాం. దాంతో పాటు ఇఫ్ యూ కెన్ రైట్ సంథింగ్ ఎక్స్ట్రా కదా, దట్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్ అండ్ మ్యాజికల్. అండ్ అది మనకి వేరే క్రౌడ్ నుంచి సపరేట్ చేస్తుంది ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఏం రాస్తాం ఈ కవర్ లెటర్లో అంటే, ఐ ఫీల్ ఇప్పుడు నువ్వు ఒక జాబ్కి అప్లై చేస్తున్నావు, అది డబ్బుల కోసం అప్లై చేయొచ్చు, అరే నీ అమ్మ పని చేయాలి కాబట్టి అప్లై చేస్తాం, ఏమైనా ఉండొచ్చు. కానీ నువ్వు ఈ జాబ్ రోల్కి ఎందుకు పర్ఫెక్ట్లీ ఫిట్ అవుతావు, మిగతా వాళ్ళ నుంచి నువ్వు ఏం డిఫరెంట్గా చేస్తావు, ఎందుకు కంపెనీ నిన్నే సెలెక్ట్ చేయాలి, ఈ పాయింట్స్ డిఫరెంట్ పాయింట్స్ కవర్ చేస్తూ నువ్వు కొన్ని లైన్స్ రాసినావు అనుకో, ఇట్ ఈస్ మచ్ బెటర్. ఎందుకంటే చదివేవాడు వచ్చేవాడు ఓహో ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీ గురించి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను బాహుబలి టైంకి సీవీ పంపించినప్పుడు లిటరలీ నాకు బాహుబలి అంటే ఎంత ఇష్టం అది రాశాను. అండ్ నేను ఆల్సో రాశాను కి నేను ఎలా ఏ జాబ్ చేస్తానికైనా ఓపెన్గా ఉన్నా, ఎందుకంటే నాకు నేర్చుకుంటాం అంటే చాలా ఇష్టం. అండ్ నేను యాజ్ అ పర్సన్ ఒక పని తీసుకుంటే 100% డెడికేషన్తో పని చేస్తాను. సో ఇవన్నీ క్వాలిటీస్ వాళ్ళకి తెలియదు కదా, నా సీవీలో చూస్తే ఇవన్నీ తెలియవు. సో ఇవన్నీ స్టార్టింగ్లో మెన్షన్ చేశా. అట్ ద సేమ్ టైం చెప్పినా కదా నేను ఫార్మల్ ఉంటానని, సో ఇన్ఫార్మల్ కూడా యాడ్ చేశా కి నాకు డాన్సింగ్ అంటే ఇష్టం, నాకు మాట్లాడటం అంటే ఇష్టం. నా ఫార్మల్ సెల్ఫ్ అంతా మీకు సీవీలో తెలుస్తుంది, కానీ ఇన్ఫార్మల్ సెల్ఫ్ అంతా ఇది, ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ అని చెప్పి అలా రాసి పంపించాను అనమాట. సో ద ఓన్లీ థింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇస్ యువర్ సీవీ, మీరు పెట్టే సీవీ వేరే వాళ్ళ సీవీ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో నువ్వు ఎవరు, నువ్వు ఎలా పనిచేస్తావు అనేది ఇంకా డెప్త్లో తెలుస్తుంది. సో దట్ ఈస్ వై కవర్ లెటర్ కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. అరే ఇంకొక విషయం ఏంటో తెలుసా, చాలా మంది అనుకుంటారు అరే నాకు ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, సో నేను అప్లై చేయలేను అని. అరే అస్సలు అదంతా మన మైండ్లో తీసేయండి. నువ్వు ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు ఇవన్నీ ముఖ్యమే, బట్ అట్ ద సేమ్ టైమ్ యువర్ ప్యాషన్ టు లెర్న్, నువ్వు ఎంత నేర్చుకుందాం అనుకుంటున్నావు, ఎంత ఎఫర్ట్ పెట్టి యూ కెన్ వర్క్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో నీ దగ్గర స్కిల్స్ అవన్నీ లేకపోతే మీరు చెప్పండి, కవర్ లెటర్లో మెన్షన్ చేయొచ్చు నాకు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేకుండా ఉండొచ్చు, కానీ ఐఎమ్ అ పర్సన్ హూ లవ్స్ టు లెర్న్, హూ ఇస్ విల్లింగ్ టు లెర్న్, హూ విల్ గివ్ ఇట్ ఆల్ ఇట్ టేక్స్. అంటే నేను ఎంత వరకైనా వెళ్ళి ఒక పనిని చేస్తాను, నేర్చుకుంటాను, అండ్ ఇంపాసిబుల్ కైండ్ ఆఫ్ టాస్క్ని కూడా నేను చేస్తాను, సో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సో అలా ఏమవుతుంది అంటే స్టార్టింగ్ అందరికి అంత ఎక్స్పీరియన్స్ రాదు కదా. సో యువర్ విల్లింగ్నెస్ టు లెర్న్, మనకి నేర్చుకోవాలనే ఆ తపన ఉంటుంది చూడండి, దానివల్ల ఆల్సో వీ కెన్ ల్యాండ్ అప్ జాబ్స్. బేసికలీ నేను నా లైఫ్లో ఈ మెథడ్ చాలా యూజ్ చేసిన. అండ్ ఇప్పుడు మనం జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాం. అండ్ ద ఫన్నీ పార్ట్ ఏంటంటే ఆబ్వియస్గా అప్లై చేసిన 10 జాబ్స్ ఎవరు దేకను కూడా దేకడు, అండ్ దట్ ఈస్ రియాలిటీ. వెల్కమ్ టు ద వరల్డ్. పర్లే, కానీ యూ షుడ్ జస్ట్ కీప్ అప్లైయింగ్, ట్రయింగ్. నువ్వు ఒక 50 మంది దగ్గర పంపించిన అనుకో, మేబీ ఇద్దరైనా రెస్పాండ్ అవుతారు కదా పాజిటివ్గా. సో అలా వీ కీప్ ట్రయింగ్ అంటిల్ వీ గెట్ ఎ జాబ్. సో ఇది నేను ట్రై చేసిన అప్రోచ్, అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. ఎందుకంటే చాలా మందికి సీవీ ఎలా చేయాలో తెలీదు, ఎక్కడ చేయాలో తెలీదు, ఏం కంటెంట్ ఇంక్లూడ్ చేయాలో తెలీదు. సో నేనేం వాడాను నా లైఫ్లో, ఇట్ హెల్ప్ మీ, మీతో కూడా షేర్ చేద్దామని షేర్ చేసిన. ఆల్ ద బెస్ట్ మేకింగ్ యువర్ సీవీస్ అండ్ క్రాకింగ్ ఇట్. మీరు మీ సీవీస్ చెయ్యలేరు, నాకు బద్ధకం అబ్బా, డబ్బులు ఉన్నాయి, నీకు డబ్బులు ఇస్తే నువ్వు చేసి పెట్టే అంటే హ్యాపీగా చేస్తాను, మెసేజ్ మీ ఆన్ ద వైబ్ ఆర్ నా ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేయండి. I will make your CVs. Just 20,000 per CV. Joke. I think let's start with 1,000 rupees. If you're watching this video and getting in touch with me, 1,000 rupees lo chesi pedta mee CV ni. But hope this video was helpful. Inka detailed ga I think I will go through it some other time. Na brain lo chinvani ippudu basically cheppesa. Thank you. On that note, keep smiling, stay awesome, be you. కష్టపడదాం, నేర్చుకుందాం, ట్రై చేద్దాం, చించేద్దాం. ఖుదాఫిజ్, నమస్తే, గుడ్ బై.